ఇక్కడ నాకు కావాల్సింది క్వశ్చన్ మార్క్, అంటే ఇదంతా అవుట్పుట్. ఇన్పుట్ ఏమో పైన ఉన్న వాల్యూలు, ఇన్పుట్ ఏమో పైన ఉన్న వాల్యూలు. ఇన్పుట్ పైన ఏ వాల్యూ ఉంది? 12, 8. దానికి అవుట్పుట్ ఏమిచ్చాడు సార్? 80. మళ్ళీ ఏముంది? 16, 7. అవుట్పుట్ ఏమిచ్చాడు? 207. మళ్ళీ ఇన్పుట్ ఏమిచ్చాడు? 25, 21. దీనికి క్వశ్చన్ మార్క్. 12, 8 ఇన్పుట్ ఉన్నది, 80 అవుట్పుట్ ఉన్నది. కూడితే 12 + 8 20. కూడిన 20, 24 80. 4 అంటే వీటి మధ్యలో తేడా. రెండు ఇన్పుట్ నంబర్లు కూడుతున్నా, ఇన్పుట్ నంబర్లు తీసివేస్తున్నా, లబ్ధం చేస్తున్నా. 24 80. చూద్దాం ఆ లాజిక్ వర్క్ అవుతుందా. 16 + 7 23. 16 - 7 9. 23 9ల 207. నంబర్లను కూడుతున్నా, 25 + 21. నంబర్లను తీసేస్తున్నా, 25 - 21. 25 + 21 46. 25 - 21 4. 6 4 24. ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 ఉండాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 184. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 184. క్వశ్చన్ చూడంగానే మనకు మ్యాథమెటికల్ ఆపరేషన్ ఫస్ట్ చేయాలి, కూడాలి. 12 + 8 20. 24 80. 4 అనేది 12 - 8. 16 + 7 23. 16 - 7 9. 23 9ల 207. 25 + 21 46. 25 - 21 4. 46 4 6 4 24 184. ఆన్సర్లో యూనిట్ డిజిట్లు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 6 4 24. ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 తోటి ఎండ్ అవ్వాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 తోటి ఎండ్ అవ్వాలి. లాజిక్ అందరికీ క్లియర్గా సార్? ఇది చూడండి సార్, ఇది ఈజీ క్వశ్చన్. దీనికి ఎక్కువ టైం ఏం అవసరం లేదు. 5 4 20. ఆల్రెడీ ఈ ప్యాటర్న్ క్వశ్చన్ ఇప్పుడే చేశాం. 5 + 4 ఏమో 9. 5 4 20. 5 + 4 ఏమో 9. 3 8ల 24. 3 + 8 ఏమో 11. 9 + 4 ఏమో 13. 9 4 36. 9 4 36. ఇది 9 × 4 అవుతుంది. 9ని ఏ నంబర్ తోటి లబ్ధం చేసినా ఆన్సర్ డిజిటల్ సమ్ 9 వస్తుంది. 9ని ఏ నంబర్ తోటి లబ్ధం చేసినా ఆన్సర్ డిజిటల్ సమ్ 9 వస్తుంది. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 వస్తుంది. 9 × ఏ నంబర్ చేసినా ఆన్సర్ డిజిటల్ సమ్ 9 వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సింపుల్, ఇప్పుడే చేసాం ఆ మోడల్. 5 + 4 5 × 4. ప్రీవియస్ క్వశ్చన్లో కూడడము, తీసేయడము, ఇక్కడ లబ్ధం చేయడము అండ్ కూడడము. 5 × 4 20. 5 + 4 9. ఐ హోప్ ది లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్. నౌ ఇక్కడ చూడండి సార్, 133 133 క్వశ్చన్ మార్క్ అంటే ఇది ఏ ప్యాటర్న్లో ఉంది? 1 3 3. అవుట్పుట్ ఏమో 49 ఇచ్చాడు. 3 + 3 6. 6 + 1 7. 7 స్క్వేర్ ఏమో 49. అంటే ఇన్పుట్లో ఉన్న వాల్యూలను కూడండి, స్క్వేర్ చెయ్యండి. 1 + 3 + 3 7. 7 స్క్వేర్ 49. మిగతాది 4 3 1. అంటే ఇన్పుట్లో ఇచ్చిన నంబర్లను కూడండి. 4 + 3 + 1 స్క్వేర్ వర్గం చెయ్యండి. 4 + 3 + 1 స్క్వేర్. 4 + 3 7. 7 + 1 8. 8 స్క్వేర్ 64. సో ఇన్పుట్లో ఇచ్చిన వాల్యూలను కూడండి, స్క్వేర్ చెయ్యండి. ఇది 169 అంటే 13 స్క్వేర్. 4 + 2 6. 6 + 7 స్క్వేర్. 6 + 7 ఇది 7 అయింది అనుకోండి. ఇన్పుట్లో ఉన్న వాల్యూలన్నిటినీ కూడండి. 7 + 4 11.
11 ప్లస్ 2 13. 13 స్క్వేర్ ఎంత సార్? 169. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇన్పుట్లో ఏవైతే వాల్యూలు ఇచ్చాడో కూడండి, స్క్వేర్ చేయండి, కూడండి, స్క్వేర్ చేయండి. I hope the logic it is clear.